హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. అక్కినేని వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో నాగ చైతన్య. ఈ హీరో మొదటగా జోష్ చిత్రంలో నటించాడు, కానీ ప్రేక్షకులు ఆశించిన రేంజ్ లో హిట్ అయితే కాలేకపోయింది. తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏమాయ చేసావే చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టేసింది. ఇక అప్పటి నుంచి నాగ చైతన్య యూత్ లో యమ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అయితే తోటి నటి సమంతతో ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే లవ్ లో పడ్డాడని టాక్. ఏకంగా ఇందులో 15 సార్లు ముద్దులు పెట్టుకున్నారు నాగ చైతన్య సమంత. కొన్నాళ్ల పాటు లవ్ లో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ వీరి పెళ్లి 3 నెలల ముచ్చటగా మిగిలిపోయింది. అనూహ్యంగా శామ్ చే విడిపోయి ఫ్యాన్స్ కి అయితే షాక్ ఇచ్చారు. అదే రేంజ్ లో ఇప్పుడు చైతు శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకుని అక్కినేని ఫ్యాన్స్ కు అంతకు మించి భారీ షాక్ నైతే ఇచ్చాడని చెప్పుకోవాలి. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ పిక్స్ కాస్త నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి ఫోటోలే కనిపిస్తున్నాయి. ఇకపోతే అప్పట్లో సమంత ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉందని నెట్ ఇంట్లో వార్తలు గుప్పుమన్నాయి. పైగా అతడి కారణంగానే శామ్ చైతన్యకు విడాకులు ఇచ్చిందనే టాక్ వచ్చింది. మరి ఆ పర్సన్ ఎవరో కాదు, శామ్ కి బాగా క్లోజ్ అయిన ప్రీతం జుకాల్కర్. ప్రస్తుతం నాగ చైతన్య శోభిత నిశ్చార్థం పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ప్రీతం వీరికి ఊహించని రేంజ్ లో ఇండైరెక్ట్ గా విషెస్ చేశాడు. కంగ్రాట్స్ పతిత, సీక్రెట్స్ అబద్ధాలు ఎంత జాగ్రత్తగా దాచాలని చూసినా సంబంధాన్ని చంపేశారంటూ ప్రీతం జుకాల్కర్ శోభితను ఉద్దేశించి ఇలా విష్ చెప్పినట్లు నెట్ ఇంట్లో జనాలైతే చర్చించుకుంటున్నారు. ఈ కామెంట్ వీక్షించిన అక్కినేని ఫ్యామిలీ శామ్ బాయ్ ఫ్రెండ్ కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. మరికొంతమంది శామ్ చే విడిపోవడానికి శోభితనే కారణమని చెబుతున్నాడా ఏంటి అని అంటున్నారు. ప్రీతం శామ్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి వీరి జీవితంలో ఏం జరిగిందో అంత ప్రీతంకే తెలుసని, శోభిత కారణంగానే శామ్ ను మోసం చేశాడని, అందుకని ఈ విధంగా కామెంట్ చేశాడని చర్చించుకుంటున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.